నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. అనేక అంశాల మీద వాటిని మాట్లాడదాము. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎట్లా చూడొచ్చు, మెడికల్ కాలేజీల అంశం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పీపీపీ పద్ధతిలో, అంటే ప్రభుత్వ పెత్తనం లేకుండా ప్రైవేటు పెత్తనం ఉండే విధంగా ప్రభుత్వం సర్దుబాటు చేస్తుంది మాట ఏమైనా వస్తుంది. మీరేం చెప్తారు దాని మీద? ఇంక చెప్పడానికంటూ ఏమి ఉండదండి. ది ట్రాక్ రికార్డ్ ఆఫ్ 15 years కంప్లీట్ చేసిన ఒక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో రాష్ట్రానికి పనికొచ్చింది ఏమైనా చేశారా అని గుండెల మీద చేసుకొని చెప్పమన్నారు. పర్టికులర్లీ ఆయన ప్రభుత్వ రంగ సంస్థలు మీరు నిజాం షుగర్స్ దగ్గర నుంచి మొదలెట్టుకుంటే ఐడిపిఎల్ తీసుకోండి, మీరు ఏదైనా చెప్పండి, ఆల్విన్ తీసుకోండి, వోల్టాస్ తీసుకోండి, ఎన్నైనా మీరు చెప్పండి. అంటే వోల్టాస్ వాళ్ళకి టేక్ ఓవర్ చేశారులేండి ఆల్విన్ లాంటిది. నేను అంటుంది ఎందుకు చెప్తున్నానంటే, ఇంక్లూడింగ్ ఈ 10 years ఆఖరికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా సభకు నమస్కారం. అండ్ ముఖ్యంగా ఈ మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం. నేను ఆద్యంతం గమనిస్తానండి, రాష్ట్రంలో అతి కష్టం మీద 8 కాలేజీలు ఉన్న దగ్గర ఇంకొక 3 రాజశేఖర రెడ్డి గారి టెన్యూర్లోనే 3 మెడికల్ కాలేజీలు వచ్చాయి. సో ఓవరాల్గా 11-20 కాలేజీలు అనుకుంటే, ఈ కొడుకు ఆయనలోనే అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలోనే 17 మెడికల్ కాలేజీలు 5 ఎగ్జిక్యూట్ అయ్యి మిగిలినవి కొంత లెవెల్లో ప్రాసెస్లో ఉన్నాయి. ఓవరాల్గా ఫస్ట్ ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ మెడికల్ హాస్పిటల్ అంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి ఎంత వాలిడిటీ ఉంటుంది, ఎంత ఇది ఉంటుంది అన్న దగ్గర 26 జిల్లాలు చేసిన అతని దృక్పథం ఖచ్చితంగా ప్రతి జిల్లాకు ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒక హాస్పిటల్ అన్న కాన్సెప్ట్ని డ్రైవ్ చేయగలిగాడు అతను. సో ఇతను విజనరీ ఇవన్నీ చెప్తారు కదా ఆయన. మరి విజనరీ అన్న దగ్గర మీరు కూడా ఒక సీనియర్ జర్నలిస్టు వెంకట గారు, మీరు చూసే ఉంటారు. ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం నెలకొల్పాలి అంటే బేసిక్స్ ఏం చేయాలి? విద్య, వైద్య, ఆరోగ్యమే కదా. ఈ మూడిటి మీదే ఒక ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. అది కూడా ప్రజాస్వామ్యంలో ప్రజాహితంగా ఎన్నుకున్న ప్రభుత్వానికి ఆ విషయాల్లో చిత్తశుద్ధి లేదంటే ఏమని విశ్లేషించాలి? కానీ ప్రైవేటు ఫరంకి ఇచ్చిన, ప్రైవేటు కాలేజీలకి అప్పచెప్పిన, ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చిన పీపీవీ ద్వారా గవర్నమెంట్కి కొన్ని సీట్లు కేటాయిస్తాం అనేది ఆచరణ సాధ్యం అవుద్దా? సార్ ఒక మాట చెప్తాను, అసాధ్యాల గురించి పక్క తీద్దాం. ఇప్పుడు మీకు వ్యాపార దృక్పథం అన్నది ప్రభుత్వం చేస్తే, ప్రభుత్వం వ్యాపారం ఎందుకు చేయవలసి వస్తుంది? ఇప్పుడు అది కూడా ఏంటి, ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీట్ ఎంత ఉంటుందో తెలుసు కదా మీకు. ఇన్ ద సేమ్ సినారియో అసలే నారాయణ రక్త పిచ్చాచి అంటాం, రక్తం తాగడానికే విద్యా వ్యవస్థల్ని ఆ ప్రామాణికల్లో పెంచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మీకు కాన్సెప్ట్ ఒక ప్రభుత్వం తీసుకుందాం నాకు ఎగ్జాంపుల్. నేను ఎందుకు ఈ విషయం ఇంత డెలిబరేషన్ ఇవ్వాల్సి వస్తుందంటే, ఒక 5 years ఒక విద్యా సంస్థల్ని పరిరక్షించిన ఒక ప్రభుత్వం వెసెస్ ఒక విద్యా సంస్థలతో సైతం హాస్పిటల్స్ కూడా పరిరక్షించిన ఈ ప్రజాప్రభుత్వం చూసుకొని కంపేర్ చేయండి. ఇప్పుడు మీకు రక్తదాహం అన్నది ఉంటుంది. ఇంజనీరింగ్ సీట్లు ఎలా అమ్ముకుంటారో, మెడికల్ కాలేజీ సీట్లు ఎలా అమ్ముతున్నారో ఇవాళ ప్రజాబాహుల్యాల్లో ప్రతి ఒక్కరికి తెలిసిన అంశాలు. మీరు అన్నట్టు పీపీపీ పద్ధతిలో కొన్ని గవర్నమెంట్ ఉంటాయి, కొన్ని ప్రైవేట్ ఉంటాయి. ఇందులో ఒక డిస్పారిటీని మీరే ఎందుకు అక్కడ క్రియేట్ చేస్తున్నారు? ఇప్పుడు నేను మీరే మెడికల్ కాలేజీలోకి వెళ్ళిన ఎగ్జాంపుల్, మీకేమో గవర్నమెంట్ సీటు, నాకేమో ₹1 కట్టి డొనేషన్ కట్టి జాయిన్ అవ్వంటే మన ఇద్దరి మధ్యలో ఒక అగనే ఉంటుందా? ఉంటుంది ఖచ్చితంగా. ఏ ప్రివిలేజ్ వచ్చింది మనకైతే ఈ బాధ, ఈ ₹1 బాధ ఏంటని అని ఎగ్జాంపుల్ చెప్తాను. కానీ మెరిటోరియస్ స్టూడెంట్స్ ఇవన్నీ నేను అంటుంది ఏంటంటే, వీళ్ళ అన్నం ఒక మెతుకు పట్టుకుంటేనే మొత్తం అన్నం ఉడికింది లేదు. వీళ్ళ బుద్ధి మొదటి రోజే తెలియదండి. అసలు ఏంటి తెలియని ఆ సత్యాలటువంటి ఆ ధర్మవరంలో ఎలా గెలిపించారో వాళ్ళకి, ఆ ప్రజలకి బుద్ధి జ్ఞానం ఏమాత్రం ఉన్నా మొదటి 780 సీట్లు స్వాహా వదిలేశాడు గాలికి. రెండోది పులివెందుల కాలేజీలో చెప్పిన సాకు చూస్తే పళ్ళు ఫట కొరకాలను ఉంటుంది. ఎందుకంటే హాస్టల్స్ లేవట. మన విభజనలో, మనకు విభజన హామీల్లో మనకు వచ్చిన గిరిజన యూనివర్సిటీలు కానివన్నీ చాలా వరకు ప్రైవేట్ భవనాల్లో ఉన్నాయి. దానికి లేని అప్రాన్షన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? పులివెందులకి. ఆఫ్టర్ ఆల్ వీళ్ళే వండిసి వదిలేశాడట గాలికి. ఇలా ఇప్పుడు అంటే లోకేష్ 25 పశ్చాలు తిరుగుతాడు ఢిల్లీ. దేనికి తిరుగుతుంది అనుకున్నారా? పనిపాటు లేకుండా. అసలు ఎందుకంటే అమిత్ షా మోడీలతో దేనికి? ఒక విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి, రాష్ట్రంలో 33 జిల్లాలు ఏమైనా 33 రాష్ట్రాలు గొడ్డుపోయి కేంద్ర పాలితో ఐటీ మినిస్టర్ పోయి ప్రధానమంత్రిని కలిసిన ఉదంతో చెప్పండి. మన ఆయన శ్రీధరబాబు గారు ఉన్నారు కదా, పరిగెట్టుకు వెళ్తాడు ఢిల్లీకి. ఆయనతో పాటు ముఖ్యమంత్రి గారికి డిస్క్రిప్షన్ ఉంటుంది. మహా అయితే అరుణ్యత్ సర్కమ్స్టాన్సెస్లో హోమ్ మినిస్టర్ వెళ్తాడు. ఇక్కడ మీరు ఇందులో ఏంటంటే, ఈ ప్రైవేట్ కాలేజీలు మీకు ఏదైనా సరే గవర్నమెంట్ కాలేజీల్లో సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కోలియేషన్స్ లేకుండా జరగవు. ఐదర్ ల్యాండ్ ఆర్ సమ్ గ్రాంట్ ఆర్ గ్రాంట్ ఆర్ ల్యాండ్, బోత్ ఫ్రమ్ బోత్ ఎండ్స్ ఉంటేనే కానీ జరగవు. ఈ విషయంలో 17 మెడికల్ కాలేజీలు కన్సెన్సస్ లేకుండా తెచ్చుకోగలిగాడు ఆయన ప్రభుత్వ కాలేజీలకి. ఎందుకంటే మీరు అన్నట్టు సీట్ల ఎలకేషన్ కానీ, ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో హాస్పిటల్ పెట్టాలంటే అన్న దగ్గర
ఒక్క 15 సంవత్సరాలు లెగసిన చంద్రబాబు గారి ఒక్క కాలేజ్ లేదు, మెడికల్ కాలేజ్, అవును, మెడికల్ ఇన్స్టిట్యూట్ లేదు. అవును. పైపచ్చి ఎయిమ్స్ లాంటిది విభజనలో మనకొస్తే వెనుకబడిన ప్రాంతం, అత్యంత వెనుకబడిన ప్రాంతం అనంతపూర్ కడుపు కొట్టి తీసుకొచ్చి అమరావతిలో పెట్టారు. మీరు గమనించారా? అవును. అమరావతి అంటే ఆల్మోస్ట్ విజయవాడ గుంటూరు టెరిటరీ కదా. అవును. ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి సార్ ఆ రేడియస్లో? 20 పైచీలకు ఉంటాయి. అవును. ఇంకా చాలంటే 20 ఒట్టోది ఏదో వేలంపాట, మార్గదర్శి సీటు పంటలో వేలంపాట్లుగా ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అని అక్కడే మెడికల్ ఫెసిలిటీ పెడతారా? సదుపాయం ఒక దగ్గర అందుబాటులో తేడానికి ఎంత ప్రభుత్వాలు ఎన్ని తెప్పబడితే ఒక మెడికల్ కాలేజ్ వస్తుంది సార్. అవును. అవును. అలాంటిది పీపీపీ ఎవరు చెప్తున్నాడు మీకు ఈ పనికి? మనకి దీనికి అంతటికి అలా కిరసనాయలు అమ్ముకున్నాడు వార్తలు రాస్తే, కిరసనాయలు అమ్ముకున్నాడుతో పేపర్లు పెట్టిస్తే ఎవరి దగ్గర ఎత్తేసి వీళ్ళు చేసి దిక్కుమాల బుద్ధులు ఎలా ఉంటాయంటే, చంద్రబాబు గారు లాంటి వ్యక్తికి కూడా ఇదే దిక్కుమాల ఐడియాలు ఇచ్చింది వేడే కిరసనాయల బంకుడు. ఆ కిరసనాయల బంకోడు దేశ రాష్ట్ర ద్రోహికి ఈ పెట్రోల్ బంకుడు అందరినీ బహిష్కరించేస్తాడు చూడండి. ఆ కిరసనాయుడు చేసిన పని ఒకసారి ప్రజల ముందు ఎండగట్టమనండి. ఎలక్షన్స్ ముందు చూడండి, ఒక వీడియో లీక్ చేసేది. అప్పుడు పేర్లు పేలాపనలు ఏంటి? జ్ఞాపకం ఉందా మీకు? పేర్లు పేలాపలు అవును, తెలుసు. అక్కడి నుంచే మూలాలు పడ్డాయి కుట్రలకి. దీనికే ఆయన జగన్మోహన్ రెడ్డి నెత్తి నోరు కొట్టుకుని, మరి మనం పెత్తందారులతో యుద్ధం చేయాలరా, వీళ్ళు వస్తే మన బతకనివ్వరా అని. అదే జరుగుతుంది. పిఠాపురంలో నగర బహిష్కరణలు తీసుకోండి. ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్కి ఎంత గడ్డి పెట్టారో చూసారు కదా ఫస్ట్ ఇయర్. అవును. లాస్ట్కి దిక్కు లేక మళ్ళీ ఇంగ్లీష్ మీడియం. ప్రతి దాంట్లోనూ కడుపు మంటతో ఈ రాజకీయాలు చేద్దాం అనుకుని తలా తోక లేని వాళ్ళు, కిరసనాలు అమ్ముకున్న వాళ్ళు ప్రభుత్వ సలహాదారులై ఏ ప్రజలకైతే 2 decades పైన అండి. రాజశేఖర రెడ్డి గారు 2009లో చనిపోయారు. 2004-05 గవర్నమెంట్లోనే ఆరోగ్యశ్రీకి పునాదులు పడ్డాయి. ఇప్పటికి సక్సెస్ఫుల్గా 20 years అంటే 2 decades ఇన్ బోత్ స్టేట్స్ సక్సెస్ఫుల్ మాడ్యూల్. పక్క రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి స్థానంలో అసెంబ్లీ సాక్షిగా చేసిన పథకాలను ఒప్పుకోవాలి. దానికే రాజకీయం వేరు, పరిపాలన వేరు. ఆయన రాజశేఖర రెడ్డి ఆయన బాగా చేశారు, ఆ పథకం నేను చెప్పా తీసేయద్దు, అది కంటిన్యూ చేయమని సాక్షాత్ చెప్పిన ఆధారాలు ఉన్నాయి మనకి. అదే చెప్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు ఆ మాట సార్, ఒకటి సార్, ప్రభుత్వ పరంగా ఒక సామాజిక ప్రజలని ఎదుర్కోవడానికి, వాళ్ళకి చక్కనైన ఆరోగ్య వసతులు కల్పించడానికి ప్రభుత్వ ప్రయత్నం నిరంతరం జరగాలి. అది వదిలేసి ఎంతసేపు దోపిడీ, అపోలో హాస్పిటల్కి వెళ్ళండి, కేర్కి వెళ్ళండి, మీరు దేనికైనా వెళ్ళండి, కామినీకి దేనికైనా దోపిడీ ఎలా ఉంటుంది? ఒక కిడ్నీ అమ్మి మీ ఇంట్లో కుటుంబాలకి ఆరోగ్యాలు చేయించాలి. ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు కొత్త ఆరోగ్యశ్రీకి ఇన్సూరెన్స్ టాపిక్ వద్దామండి. ఇప్పుడు మనకు వచ్చేసరికి ఆరోగ్యశ్రీని ఇన్సూరెన్స్ అప్లై చేస్తున్నారు, ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తున్నారు. ఈరోజు మీకు గుర్తుందో లేదో, ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి గవర్నర్గా ఉన్న ఏఎస్ఎల్ నరసింహన్ అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి, ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్కి వెళితే కార్డు ఉందా అని అడగటం ఎంత దౌర్భాగ్యమైన స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు గుర్తుండే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆరోగ్యశ్రీ లాంటి ఎంతో గొప్ప పథకాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలతో ఇంక్లూడ్ అవ్వటం, అంటే ఎగ్జిక్యూషన్ అంతా వాళ్ళకి అప్పచెప్పటం, సూపర్విజన్ వీళ్ళు చేయటం ఎలా చూడొచ్చు? పోలవరం సూపర్విజన్ లాగే ఉంటుంది. సూపర్విజన్ మేము చేస్తామని చెప్పి ఎలా తగలబెట్టారు చూసారు కదా, అలాగే దీన్ని తగలబెడతారు. సరే, ఒక కాన్సెప్ట్ ఎప్పుడైనా సరే పెట్టుబడిదారీ వ్యవస్థని ప్రైవేటు వ్యవస్థలతో పరిరక్షించుకోవడం అన్న దగ్గర వాళ్ళ రక్షణ కోసమే తెలుగుదేశం గవర్నమెంట్ వస్తూనే ఉంటుంది. చూసుకోండి, ఫ్రమ్ ద డే 1. మీరు నిన్న కాక మొన్న ఆయన బయాస్ స్టేట్మెంట్స్ తింటే నాకైతే గుండె ఒకసారి ఆగి మళ్ళీ బతికేమా అనిపించింది. రామారావు గారు 2 రూపాయలు కిలో బియ్యం ఇస్తాం మహానుభావుడు, ఆ రోజు నుంచి రైస్ తినడం మొదలెట్టమాట. మనం ఆ రైస్ తినడం వల్ల షుగరు, బీపీలు వల్లకాడు వచ్చేటాయి. ఏం భూమి పుట్టుక నుంచి మనం పుట్టిన వాళ్ళందరం రైస్ తినకుండా తిని పిజ్జాలు బర్గర్లు తిని మీరు సార్. ఇప్పుడు ఆయనే ఎవరో దాకా ఎందుకు? ఇప్పుడు డాక్టర్సే చెప్తున్నారు అసలు ఆ రైస్లో ఉండే పోషకాలు మామూలు రైస్లో లేవని. అది మామూలుగా కూడా మనం నిత్యావసర దైనందిన జీవితం కూడా అన్నం తినకుండా దేనికి పట్టిన అన్నం తిన్నాకే సార్ ఎంత వస్తుంది. పర్టికులర్ సౌత్లో అసలు గడవదు. అలాంటిది ఆ స్టేట్మెంట్ ఏందో మీకే జరుగుపోతుంది సార్. 950 కోట్ల ఆస్తిపరులు కాబట్టి బాదం పిక్కలు వస్తాయి, లేదా జీడి పిక్కలు వస్తాయి, అన్ని పిక్కలు తినుకుని మీరు ఆరోగ్యం నిలబెట్టుకోవచ్చు. అలాగే ప్రతి సామాన్య మానవులకి అది కుదరదు కదా. ఇప్పుడు కొనుక్కొని ప్రోటీన్ తినట్లేదు, ప్రోటీన్ తినడం మాకు తెలియదు. పౌష్టికాహారం ఉన్న దగ్గర మీరు ఈ ప్రభుత్వం వచ్చే సోమాలే చేద్దాం అన్న కాన్సెప్ట్లో మీరు అన్నారు అప్పులు చేసి 2,09,083 కోట్లు ఈ రోజుకి చేశారు. ఇలా ప్రైవేటీకరణ చేసుకుంటూ వెళ్తే మిగతా రంగాలు ఏమో, వైద్య రంగం, యూటిలిటీస్ ఏంటి, అసలు వైద్యం పరిస్థితి ఏంటి? ఏమో సార్, ఇంక మనుషులకి రక్త దోపిడీ, రక్త పిచాచులు అంటారు తెలుసు కదా. నాకు తెలిసి ఈ డాక్టర్లు చేసి దోపిడీ మామూలుగా లేదు. నాడి పట్టుకొని చూసి డాక్టర్ ఎక్కడ ఉంటే చూపించండి సార్ మీరు. లేదు, టెస్టులు మినిమం వాడి మొత్తం సిటీ స్కాన్ చేసి తగలెడితే ఆడ మొఖానికి చూసి ఆడ మనకి మెడిసిన్ చేస్తారు. స్కాన్ రిపోర్ట్ నువ్వు ఇంగ్లీష్ వచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టి చదివితే గూగుల్ ఉన్న దీంట్లో చదువుకుని ట్రాన్స్లేట్ చేసుకుంటా మనకే తెలిసిపోద్ది మన బతికేటు.
దానికి కోసే ముందు కోసే గుండు కోసి కాలు తీసి గ్యాంగ్రీన్ కాలు తీసి షుగర్ అయితే ఏళ్ళు కోసి తిండి మాని ఎలా ఇంక ఎలా లేదు సార్, మీకు ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు కేజీహెచ్ లాంటి హాస్పిటల్లో ఎలాంటి పరికరాలు ఉన్నాయో రాష్ట్రంలో ద హయ్యెస్ట్ దాని దగ్గర ఉన్నంత పరికరాలు ఎవరి దగ్గర ఉండవు. అవును. అలా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పరికరాలు ఎక్కడ ఉండవు. పెద్ద హాస్పిటల్ అని పేరు దానికి, పెద్ద ధర్మాసుపత్రి. ధర్మాసుపత్రి పెద్ద ఆసుపత్రి దానికి. ఎందుకంటే వైద్యం ధర్మంతో దొరుకుతుంది అన్నది. అవును. ధర్మంగా ఒక సీనియర్ డాక్టర్స్ ఫ్యాకల్టీస్ అందరూ ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్ పట్ల దేవుళ్ళు ఆడుతున్నారు, కానీ ఒకప్పుడు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన సీనియర్ సర్జన్సే కదా సార్. అక్కడుండే ఓర్పు ఓపిక అంటే ఏదైనా యూటిలిటీస్లో అయినా కొద్దిగా చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు, గవర్నమెంట్ నీట్నెస్ తప్ప మిగిలినవన్నీ అన్నీ సూపర్ ఉంటాయి. అక్కడ వేచి చూస్తారు. ఇప్పుడు గైనిక్ విభాగంలో చూసుకుంటే డెలివరీకి వచ్చిన ఒక బాలింతని వేచి చూస్తారు, ఏమంటే సిజేరియన్ అన్నారు. ఈ రేట్ రావడం వేసి ముహూర్తం ఆడబెడుతుంది. వీళ్ళు పంతులు పెట్టి ముహూర్తం డాక్టర్లు పెట్టి ఈ ఇదిలో బాగుంది, ఈ టైంలో కోసేస్తే పిల్లలు బాగా వస్తారు. కనీసం ఇలాంటి నిర్ణయాలు తీసుకునేప్పుడైనా ఏదైనా కమిటీ వేసి ఆ కమిటీ వచ్చి రిపోర్టు. కమిటీ ఏంటి సార్, కెరసాల బంక్ కూడా చెప్పింది ఇంప్లిమెంట్ చేయడానికి వస్తే కమిటీ లేట్ నవ్వుతారు ఎవరన్నా. కెరసాల అమ్ముకున్నాడు పేపర్ ఎట్టినప్పుడు లేదా మీకు, అప్పుడు రావాలి అప్రెంషన్స్. ఆ సలహాలకి ఇలా ఉంటాయి, పనికిమాల సలహాలు అంటారు అట్లా. అసలు మనసు ఎలాగ వస్తుంది సార్, నాకు అర్థం కాదు. ఎవరికైనా అరే ఎవరికైనా ఫస్ట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించండి రా, రూపాయి తగ్గుతుంది మన ఇంట్లో పని వరకు అరే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళరా అని ఫస్ట్ మనం చెప్పేది. ఎందుకంటే అక్కడ రూపాయి ఖర్చు అవ్వకుండా ఉంటుంది. అదృష్టానికి ఇప్పుడు యాడ్ యాడ్జెక్టివ్లో ఆరోగ్యశ్రీ వచ్చింది. ఈ రెండు ఫస్ట్ ప్రైమా ఫేస్ చెక్ చేయకుండా. కానీ ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీని ఎవరు కదిలించాల, కదిలించకూడదు కూడా. ఇప్పుడు నేను అంటుంది అది ఒక ప్రజాస్వామ్యంలో ప్రజారంజక పాలన చేసి ఏ ప్రభుత్వమైనా చేసి ప్రాథమిక సూత్రం ఏంటంటే విద్య వైద్య ఆరోగ్యం ఈ మూడు ప్రామాణికం. వాటిని అడ్రస్ చేయాలి అదే పనులకి. అంతేగాని అలా టెండర్ పోలవరం నేను కడతాను మా తాతయ్య కడతాను ఇవన్నీ పనికిమాల పనులు అంటారు. కాంగ్రెస్ పార్టీ రెండోసారి గెలవటానికి కానీ కేంద్రంలో 33 సీట్లు వచ్చినాయి ఆ రోజు, అది రావటానికి కానీ అసలు గత పాలన అనేది మర్చిపోవటానికి కానీ రాజశేఖర రెడ్డి పాలన కంటే ముందు పాలనని మర్చిపోవటానికి కానీ ఆరోగ్యశ్రీ గొప్ప ఇది సార్. మీకు 108 కానీ ఆరోగ్యశ్రీ ఓవర్ టైం నాకు ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం నుంచి రోటీ కపడా और మకాన్ అని ఒక సెంటు భూమి వెదురు బొంగులు ఇవన్నీ కాన్సెప్ట్ చూస్తూనే ఉన్నాం మనం ఆద్యంతం. ద మొనాటమీ ఆఫ్ దట్ హెస్ బీన్ ఇద్దరు వ్యక్తులు రాష్ట్రంలో. ఆ ఇద్దరిలో ఒకడు మహానుభావుడు రామారావు గారు, ఇంకోటి రాజశేఖర రెడ్డి గారు. మీరు జాగ్రత్తగా గమనించండి. పక్కా ఇల్లు కాన్సెప్ట్ రామారావు గారు. ఇప్పుడు వెళ్ళి మహేష్ బాబు కాంప్లెక్స్లు ఇల్లు వాళ్ళంటారు అవన్నీ యాడ్ నుంచి వచ్చినా నాకైతే తెలియదు, కానీ ఎవడైతే వచ్చాయో అసలు అక్కడ రామారావు గారు అందరికీ పక్కా ఇల్లు స్లాబులు ఇల్లు వేసి ఇచ్చారు. పక్కా ఇల్లు లింగంపల్లి అదంతా జ్ఞాపకం ఉందా, గచ్చిబోలు గాడి నుంచి ఆడదాకా అంతా ఒక రూమ్ వేసి స్లాబ్ వేసి ఇచ్చిన పక్కా ఇల్లు దేశ చరిత్రలో. నెక్స్ట్ మహానుభావుడు రాజశేఖర రెడ్డి పాదయాత్రతో, ఎందుకంటే చైతన్య రథం మీద ఆయన యాత్రతో ప్రజల కష్టాలు గుండెల్లోకి తీసుకున్నాడు ఆయన, మనసు పెట్టి చేసాడు. అలాగే ఈయన కూడా ప్రజా రంజక పాలన అందించాలన్న దానికి బేసిక్స్ ఎక్కడికి స్ట్రైట్ చేసుకున్నాడంటే ఆయన అప్పటిదాకా కాంగ్రెస్ వెంపటి దేవుళ్ళు ఆడుకుంటూ తిరగడం కాదు, నేను ప్రజల్లోకి వెళ్తే ప్రజా వైబ్రేషన్స్తో నేను నాయకుడిగా ఎలా ఎమర్జ్ అవుతున్నాను రాజశేఖర రెడ్డి. ఆయన మతిష్కం నుంచి వచ్చినవి ఏంటి, ఉచిత విద్యుత్ రైతులకి, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్, మూడోది ఆరోగ్యశ్రీ. ఈ మూడు ఆయన పెట్టిన భిక్ష ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఆ భిక్షతో నిజంగా చెప్తున్నాను, ఈ రోజుకి కూడా తన కొడుకు తన వారసుడిగా వచ్చి ఏం చేశాడు, పీపీ అగ్రిమెంటు సెకీతో ₹2.49 25 ఏళ్ళ అగ్రిమెంట్ అయితే వీళ్ళకి చేత కాక దాన్ని రద్దు చేశారు. ఏం సార్ అది ద కాన్సెప్ట్. 25 years లెగసీని ఆ ఫ్రీ విద్యుత్ ఉన్నా లేకపోయినా వచ్చే దగ్గర ఇక్కడ ఆరోగ్యశ్రీకి ఎలా ముడిపెట్టాడు, 25 లక్షలు. ఆయుష్మాన్ భారత్ అంటే 5 లక్షలు రావు. వీళ్ళు ఎన్ఆర్ఐ కోటాలో వచ్చిన ఈ పేమసాని గారు లాంటి వాళ్ళు ఏం మాడుతున్నారు, అందరూ ఆరోగ్యశ్రీ. ఇప్పుడు ఒకటి ఓపెన్గా మాట్లాడుకోవాలంటే అసలు ఆరోగ్యశ్రీ కాసేపు పక్కన పెడతాం. మనం జనరల్ ఇన్సూరెన్స్ కడతాం, అంటే మెడిక్లెయిమ్ ఇన్సూరెన్స్ కడతాం జనరల్గా. దానికి ఎన్ని మెలికలు పెడతారు? అలాంటి పరిస్థితుల్లో మనం డబ్బులు కట్టి ఇన్సూరెన్స్ చేసుకున్న వాటికే 190 మెలికలు పెడుతుంటే చికాకులు, రేపు ఆరోగ్యశ్రీకి ఇన్సూరెన్స్ అప్లై అవుతే వాళ్ళు ఎన్ని పెట్టాలి? ఫస్ట్ కాన్సెప్ట్ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ నాట్ కవర్డ్. మీకు ఉదాహరణ గుండెపోటు డిసీజెస్ ఏం అవ్వవు. మీ గుండెపోటు వచ్చినా షుగర్ ఉంది కాబట్టి వచ్చిందని చెప్పి దాన్ని కవర్ చేయడు. ఎన్నో ఉన్నాయి ప్రైవేట్ ఇన్సూరెన్స్లో ఉన్న తలకైనప్పుడు మనకు తెలియదు. అవును, సర్జికల్ ఐటమ్స్ అవ్వవు, అప్లై అవ్వవు. బ్లాంకెట్ ఇన్సూరెన్స్ పాలసీలు కంపెనీలు ఇచ్చిన వాటిలో కూడా బతికున్నాం కదా మనం. వయసు ఉంది కాబట్టి అప్పటికి ఏం ఆరోగ్యం పడలేదు కాబట్టి కంటిన్యూ అయింది. వాళ్ళ కంపెనీ వాడు మానేసిన తర్వాత మనకు ఆ పాలసీ లేదు, ప్రైవేట్ పరంగా మనం వేరేది కొనుక్కోలేదు. ఇవాళ మనకి ఒక అక్కడికి వచ్చేవి ఏంటి ఇలాంటివే కదా, ప్రభుత్వ విధానాలే కదా. కానీ ప్రభుత్వం పునరాలోచించుకోవాలి.
ఖచ్చితంగా ఆలోచించాలండి. ఇప్పుడు ఏసే అన్న కాన్సెప్ట్ ఎందుకు ఉంది? అవును కార్మికుల కోసం ఏసే కాన్సెప్ట్ దేనికి ఉంది? అవును. అదే ప్రైవేటీకరణ చేయలేక నిలబట్టి కూర్చున్నారు వాళ్ళు. ఏదైనా అనారోగ్య సమస్య వస్తే కుటుంబం కుదేలే ఒకప్పుడు ఏసీ రాకమును. అంతే. అంటే చిన్నపాటి ఉద్యోగస్తులు ఎవరికైనా సరే సార్ ఆరోగ్య సమస్య వస్తే ఒక ఫ్యామిలీని అప్పటిదాకా ఉన్న system Scenario మారిపోద్ది. ఇలా కుదిపి అవతల ఇసిరేస్తుంది. అవును. తమాషా సార్. 5-6 ఆరోగ్యశ్రీ లక్షలు వచ్చిన తర్వాత ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా సమస్య భారం వాళ్ళ మీద పడలా. గుండెల మీద చేసుకుని పడుకునేవారు. అంతే. అంచేత మంచి చేసేవాడు ఎవడో, మంచి చేయకుండా మంచి చేసినట్టు నటించేవాడు ఎవడో, మా పాసం యాదగిరి గారు చెప్పినట్టు కరెక్ట్. థ్యాంక్ యూ అండి కేఎస్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ.